వధువు ఎన్నిక రచన మంగు కృష్ణకుమారి మంగళాపురంకి చెందిన విశ్వపతి అఖిలాండేశ్వరి దంపతులకి మొదట ముగ్గురు కూతుళ్ళు. ఆఖరున కొడుకు శివుడు పుట్టారు. శివుడంటే అక్కలకి ప్రాణం. శివుడు చదువు ఇంకా మొదట్లో ఉండగానే మొదట పెద్దక్కకి, తర్వాత సంవత్సరం చిన్నక్కకి, తరువాతి సంవత్సరం ఆఖరక్కకి కూడా పెళ్ళిళ్ళైపోయాయి. ముగ్గురికీ మొదట ఆడపిల్లలే. పిల్లలకి పెద్దగా వయసు తేడాలేదు. ప్రేమలు, అభిమానాలు ఎక్కువగా ఉండే కుటుంబం కాబట్టి అక్కలు, పిల్లలు తరచూ పుట్టింటికి వచ్చేవారు. వాళ్లు ఉన్నన్నాళ్ళు శివుడు అక్కల కొంగు పట్టుకుని వాళ్ల పిల్లల్ని ఆడిపిస్తూ తిరిగేవాడు. చూస్తూ ఉండగానే శివుడు కళాశాల చదువు పూర్తిచేశాడు. వాడికి చదువుతూ ఉండగానే మంచి ఉద్యోగం కూడా వచ్చింది. చేరిపోయి ఏడాది దాటింది. అఖిలాండేశ్వరి కోడలు రావాలని గోల మొదలెట్టింది. దానికి తగ్గట్టు ఆమె కూతుళ్ళు ముగ్గురు తల్లిదండ్రుల దగ్గర తమ కూతుర్ని తమ్ముడికిచ్చి పెళ్లి చెయ్యాలనుందని అడిగారు. అఖిలాండేశ్వరికి కూతుళ్లంటే ఇష్టం కాబట్టి మనవరాలు కోడలవుతుందంటే ఇష్టమే. ఎవరి పిల్లా అనడి భర్తని అడిగింది. అతని ఎటూ చెప్పలేక శివుడు ఎవర్నెంచుకుంటే ఆ అమ్మాయే అని చెప్పాడు. దంపతులు ముగ్గురు కూతుళ్లకి అదే జవాబు చెప్పారు. అందరూ శివుడి రాకకోసం ఎదురుచూస్తున్నారు. ఆఖరికి శివుడు రానే వచ్చాడు. అతనొచ్చిన రోజు రాత్రే తల్లీతండ్రులు అంతా చెప్పారు. తల్లి ఆత్రం పట్టలేక, ఏమంటావురా, పెద్దక్క కూతురు చాలా పనిమంతురాలు, చిన్నక్క కూతురు చక్కటి చుక్క, ఆఖరక్క కూతురు బాగా చదువుకున్నది, ఎవర్నెంచుకుంటావో అంది. శివుడు నవ్వి ఊరుకున్నాడు. మర్నాడు ముగ్గురు అక్కలు, బావలు వచ్చారు. భోజనాలు అవ్వగానే అందరూ కబుర్లు చెప్పుకునే సమయానికి అక్కలు ముగ్గురు తమ కోరిక చెప్పి తమ్ముడిని జవాబు చెప్పమన్నాడు. శివుడు అందర్నీ ఉద్దేశించి అన్నాడు, అందరూ వినండి. మీ అందరి మనసు, ఆశ నాకు బోధపడ్డాయి. నాకు అక్కలంటే చాలా ఇష్టం, బావలంటే గౌరవం. మీరందరూ నావాళ్లు. మిమ్మల్ని బాధపెడితే నన్ను నేను బాధపెట్టుకున్నట్టే. అయినా ఇది పెళ్లి కాబట్టి అసలు మనసే చెప్పాలి, అవునా? అందరూ అవును అన్నట్టే బుర్ర ఊపారు. శివుడు మళ్ళా అన్నాడు, పెద్దక్కా, నాకు చిన్నప్పుడు ఒక కోరిక ఉండేది. ముగ్గురూ అక్కలే, ఒక చెల్లుంటే బావుండును అని అనుకునేవాణ్ణి. అలాంటప్పుడు నీ పెద్ద కూతురు పుట్టింది. దాన్ని చిన్నప్పట్నించి నా చెల్లిలాగే చూశాను. ఇప్పుడభిప్రాయం మారదు. పెద్దక్క కళ్ళొత్తుకుంది. చిన్నక్కా, నీ కూతురు అతిలోక సౌందర్యవతి. దాన్ని చంద్రుడంత అందగాడికిస్తే జోడు బావుంటుంది. నాలాటి సాధారూపం వాడికి దేనికి? నా స్నేహితుడు నాగదేవుడు చాలా అందగాడు. అతను ఎంతో ధనవంతుడు, మంచివాడు కూడా. అతనికి మీ అమ్మాయిని అడుగుదామన్నాడు. చిన్నక్క మొహం వికసించింది. మూడో అక్క దగ్గర ఆగాడు. బుచ్చక్క, మీ అమ్మాయి చదువులో సరస్వతీదేవి. అంత తెలివైన దాన్ని చదువు మాన్పించి పెళ్లిదేనికిప్పుడు? దాని చదువు అవ్వలి. దానికన్నా పెద్ద చదువు చదివినవాడిని, మీ అంత ధనవంతుణ్ణి చూద్దాం, తొందరపడకు అన్నాడు. అక్కలు ముగ్గురు, ఒరేయ్, మరి నీ పెళ్లి మాటేమిక్రా అన్నారు. శివుడు కొద్దిగా సిగ్గుపడుతూ, నేను పనిచేసే ఊరి కరణంగారింట్లోనే నేను అద్దెకి ఉంటున్నాను. ఆయనకి మొదట కూతురు ఉమాదేవి, తర్వాత కొడుకులు. ఉమా ఎంతో అణకవగల పిల్ల, చాలా మంచి పెంపకం. మన అమ్మకి, నాన్నకి, వాళ్లకీ అభ్యంతరం లేకపోతే ఉమని నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అక్కలు ముగ్గురు సంతోషపడ్డారు. వాళ్లు ముగ్గురూ కలిసి కరణంగారింటికి వెళ్లి తమ తమ్ముడి గురించి చెప్పి కరణంగారు ఎంతో సంతోషంగా ఒప్పుకున్నారు. ఉమాదేవి మొహం వికసించింది. కరణంగారు స్వయంగా శివుడింటికి వెళ్లి శివుడి తల్లీతండ్రులతో మాట్లాడి సంబంధం కుదుర్చుకున్నారు. శివుడికి, ఉమాదేవికి పెళ్లి వైభవంగా జరిగి